పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మమతా సర్కారుకు వ్యతిరేకంగా డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. మమతా ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, యువతకు ఉపాధి కల్పించడంలోనూ సర్కార్ ఫెయిల్ అయిందంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి దిగింది. సిలిగురిలోని మినీ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వందలాది మంది విద్యార్థులు మినీ సెక్రటేరియట్ కు ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మినీ సెక్రటేరియట్ కు బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. మినీ సెక్రటేరియట్ కు వెళ్లే దారిలో బారికేడ్లు పెట్టి వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే విద్యార్థులు బారికేడ్లను తొలగించి మరీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనాల్స్ ను ఉపయోగించారు పోలీసులు. అయినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. విద్యార్థులను వెళ్లగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసినా కొందరు విద్యార్థులు అక్కడే బైఠాయించారు. మరికొందరు పరుగులు పెట్టారు. పోలీసుల లాఠీ చార్జ్ తో విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు గాయపడ్డట్టుగా సమాచారం. ఇటు పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. డీవైఎఫ్ఐ విద్యార్థుల ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్ తో సిలిగురి మొత్తం హైటెన్షన్ ఏర్పడింది. విద్యార్థులు సమీప ప్రాంతాల్లోని ఇళ్లలో దాక్కున్నారనే సమాచారంతో పోలీసులు కాలనీలో సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇటు సిలిగురి రోడ్లపై పోలీసులు, బ్లాక్ కమాండోస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండా బందోబస్తును పటిష్టం చేశారు.